వచ్చిన ఆ ముఠా ఏమైపోయారు? కాపుల సభ అని చెప్పి అమాయక కాపుల్ని అడ్డం పెట్టి సైలెంట్ గా వేరే వాళ్లతో కాల్పులు చేపించి ఇదంతా కాపు కులం మీద రుద్దడానికి, అధికారంలో ఉన్న టీడీపీ పైన రుద్దడానికి ఎవరు ప్లాన్ చేశారు? కమ్మ జర్నలిస్ట్ గారు, ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే తెలుగుదేశం పార్టీని బదనాం చేయడానికి, తెలుగుదేశం పార్టీని అన్పాపులర్ చేయడానికి, ఒక అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి కడప నుంచి వచ్చిన మనుషులు చేపించారు వైసీపీ వాళ్ళని చెప్పేసి మీరు చెప్తున్నారు. అంటే ఎవరు అంటే వైసీపీ వాళ్లే కదా కడప అంట, అదంతా కూడా. అప్పుడు యాక్చువల్గా ఆ ఘటన జరుగుతున్నప్పుడు కూడా మన ముఖ్యమంత్రి హోదాలో ఉన్న చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రెస్ మీట్ పెట్టి ఆయన కడప పులివెందుల నుంచి వచ్చిన గోండాలు రైలును తగలబెట్టారని స్పష్టంగా చెప్పారు. ఆయన కూడా మీరేం చెప్పారు అదే చెప్పారు ఆయన కూడా. అందులో ఇదేం లేదు. మీ వెర్షన్ ఆయన వెర్షన్ చాలా బాగుంది, కరెక్ట్ గా చెప్పారు. రెండు వెర్షన్స్ కూడా. ఆ వెర్షనే మాకు కూడా ఉంది. కడప పులివెందు నుంచి వచ్చిన గోండాలు, అలాగే మన చిత్తూరు నుంచి పెద్దిరెడ్డి మనుషులు, అలాగే బొమ్మన కరుణాకర్ రెడ్డి అనేక సార్లు దీని మీద రివ్యూ చేయడము, ఇవన్నీ కూడా తిరుపతి చెందిన వ్యక్తి. మాకు కొంత సమాచారం దాని మీద ఉంది. మీరు ఈ పార్ట్ వరకు బాగా చెప్పారు. ఏమైతే ఉందో రైలు తగలబెట్టడం వరకు చాలా బాగా చెప్పారు. మీరు దీన్ని జర్నలిజం అంటాం. దీన్ని మనం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజము లేకపోతే ఇంకో జర్నలిజం అంటాము. దీన్ని జర్నలిజం అంటాము. సూపర్, బాగా చెప్పారు. కానీ 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 సగం చెప్పి మీ కమ్మ కుల ఉగ్రవాదాన్ని చూపించుకున్నావు. సగమే చెప్పి నువ్వు కమ్మ కుల ఉగ్రవాదాన్ని చూపించుకున్నావు. తగలబెట్టడం వరకు చెప్పావు, ఎవరు తగలబెట్టారో చెప్పావు, తగలబెట్టిన తర్వాత జరిగిన సంఘటనలు మాత్రం చెప్పలేదు నువ్వు. ఈ కమ్మ అని చెప్తున్నావు కదా, కమ్మ కుల ఉగ్రవాదాన్ని చూపించుకున్నావు. జర్నలిజం ముసిగేసుకున్నావు ఈ రోజు నాడు. ఇది ప్రెస్టిట్యూట్ అంటారు కదా ఇంగ్లీష్ లేదో, రాజకీయ వ్యభిచారణ అంటారు, ప్రెస్టిట్యూట్ అంటారు, పొలిటికల్ ప్రాసిక్యూషన్ అంటారు, మీడియా వ్యభిచారణ అంటారు, మీడియా ప్రాసిక్యూషన్ అంటారు. నువ్వు చేస్తుంది అదే ఈ రోజు నాడు. ఒక జర్నలిస్ట్ అనే పదం పెట్టుకుని ఒక వ్యభిచారానికి పాల్పడుతున్నావు. ఇది మీడియా వ్యభిచారానికి పాల్పడుతున్నావు. ఎస్ఎస్ లక్ష్మి, మీడియా వ్యభిచారం చేస్తున్నావు నువ్వు. సగం ఎందుకు చెప్పావు? తెలుగుదేశం పార్టీని ఇది పాపం కుట్ర చేసి తెలుగుదేశం పార్టీని బ్యాడ్ చేశారా? అమాయక కాపులేం అమాయకులు కాదు. తిరగబడ్డారు పులిబిడ్డల్లా తిరగబడ్డారు లక్షల మంది. చంద్రబాబు ఇచ్చిన మోసపూరిత హామీ బీసీ రిజర్వేషన్ మీద గొంతెత్తి నినదించారు. నువ్వు ఈ వీడియో మొత్తంలో ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ చంద్రబాబు ఇప్పటికీ అమలు చేయలేదన్న సంగతి చెప్పలేదు. చూసారా? సగం చెప్పింది. ఎందుకనే ఇలా చాలా పాయింట్లు మీరు చేశావు. బీసీ రిజర్వేషన్ గురించి నువ్వు ప్రస్తావించలేదు. ఎందుకంటే చంద్రబాబు మోసం చేశాడు హామీ ఇచ్చి. అది వదిలేద్దాం, అది కూడా వదిలేద్దాం. ఇప్పుడు రైలు దగ్గరికి వద్దాం, రైలు దహనం దగ్గరికి వద్దాం. ఓకే, రైలు తగలబడిపోయింది. మీ కమ్మ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి, మీ కమ్మ ముఖ్యమంత్రి కమ్మ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి ఆ రైలు తగలబెట్టింది కడప పులివెందుల గోండాలని చెప్పి స్పష్టంగా చెప్పేశారు. ఇప్పుడు నువ్వు కూడా చెప్పావు అదే విషయం, కమ్మ జర్నలిస్ట్ అయి ఉండి. ఆ తర్వాత ఏం జరిగింది దహనం తర్వాత? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు నాడు ప్రెస్ మీట్ లో చెప్పింది కానీ, ఇప్పుడు నువ్వు చెప్పింది కానీ ప్రెస్ మీట్ లో ఇప్పుడు చెప్పింది కానీ, అన్నిటి ఆధారంగా కూడా కేసులు ఎవరి మీద పెట్టాలి? కడపోల మీద పెట్టాలి, పులివెందుల మీద పెట్టాలి, పెద్దిరెడ్డి మనుషుల మీద పెట్టాలి, భూమన కరుణాకర్ రెడ్డి మీద పెట్టాలి, విజయసాయి రెడ్డి మీద పెట్టాలి. ఆ రోజు మానిటరింగ్ ఏమైతే ఉన్నారో అది ఎంతమంది అంతమంది. లేదా జగన్మోహన్ రెడ్డి మీద పెట్టాలి. మీరు ఒక సిఐడి విచారణ చేసి, అవసరమైతే సిబిఐ విచారణ చేసి, వైసీపీ వాళ్ళ మీద విచారణ చేసి వాళ్ళ మీద కేసులు పెట్టాలి. వందలాది అమాయక కాపు యువత మీద మీరు ఎందుకు పెట్టారు? అమాయక కాపు యువత అంటే ఈ కేసుకు సంబంధం లేని వాళ్ళు. అమాయకులు అంటే కాపుల అమాయకులు కాదు, ఈ కేసుకు సంబంధం లేని వ్యక్తుల మీద మీరు ఎందుకు పెట్టారు? వందలాది వ్యక్తులు, ఈ కేసులో సంబంధం లేని వ్యక్తుల మీద ఎందుకు పెట్టారు? చదువుకుంటున్న యువకుల మీద ఎందుకు పెట్టారు? కాలేజీలోకి వెళ్ళి లాక్కొచ్చి కేసులు ఎందుకు పెట్టారు? ఈ సంఘటన జరిగిన తర్వాత వందలాది వేలాది పోలీసులతో కాపు గ్రామాల్లో ఆ జంక్షన్ లో పోలీసు కవాతులు ఎందుకు చేపించారు మీరు? కాపులని మీ కమ్మ మీడియాల్లో రైలు తగలబడిన తర్వాత మీ కమ్మ మీడియాలో ఆంధ్రజ్యోతి కావచ్చు, TV5 కావచ్చు, ఇంకోటి కావచ్చు, మీ కమ్మ మీడియాల్లో ముఖ్యంగా ఆంధ్రజ్యోతిలో ఎందుకు కాపులని సంఘ విద్రోహ శక్తులుగా మీరు చూపించారు? పదే జరిగిన సంఘటన తెలుస్తుంది కదా స్పష్టంగా. తుని రైల్వే స్టేషన్ లో పెట్రోల్ క్యానులతో లోపలికి వెళ్ళి ఒక బోగిలోకి అందరూ వెళ్ళి ఆ చైన్ లాగిన తర్వాత, రైలు ఆగిన తర్వాత ఆ బోగిలో ఉన్న మనుషులు మొత్తం బయటికి పంపేసేసి ఆ బోగిని మాత్రం తగలబెట్టారు. అందులో మనుషులను ఎందుకు పంపించేశారంటే, మనుషులు కూడా అందులో ఉండి మనుషులు చనిపోతే దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. సంచలనం అయితే
కేంద్రం ఏమైతే ఉందో రైల్వే శాఖ కేంద్ర పరిధిలోకి వస్తుంది, కేంద్రం స్పందిస్తుంది, ఖచ్చితంగా సిబిఐ విచారణ వస్తుంది దాని మీద, తీవ్రంగా ఎక్కువ మంది చనిపోతే. అందుకని చెప్పేసి కేంద్రం జోక్యం ఉండకుండా చేయాలని చెప్పేసి కేవలం ఒక బోగిని మాత్రం తగలబెట్టారు, ఉత్తి బోగిని తగలబెట్టారు. అదే మనుషులు చనిపోతే జగన్మోహన్ రెడ్డి, వైసీపీ ఆయన ముఠా మొత్తం బయటకొచ్చేది దీనిలో, అందులో ఎటువంటి అనుమానం లేదు. సిబిఐ రాకుండా ఉండడానికి ఇదంతా ప్లాన్ జరిగింది ఇక్కడ. మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఉన్న చంద్రబాబు నాయుడు గారు తన ఆధీనంలో ఉన్న, రాష్ట్ర ఆధీనంలో ఉన్న సిబిఐ తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉండే సిఐడి వ్యవస్థను వాడుకుని ఎందుకని జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేయలేకపోయారు? ఎందుకు భూమన కరుణాకర్ రెడ్డిని వదిలేశారు? ఎందుకు పెద్దిరెడ్డిని వదిలేశారు? కడపలను వదిలేశారు? పులివెందులను వదిలేశారు? ఎవరైతే రౌడీలు అంటున్నారో, వ్యక్తులు అంటున్నారో వాళ్ళందరినీ ఎందుకు వదిలేశారు? ఎందుకు వదిలేశారు? ఏం జరిగింది? మీకు నొప్పందాలేంటి? వాళ్ళు వచ్చి తగలబెడతారు, వాళ్ళు వచ్చి తగలబెడితే మీరు సేవ్ చేస్తారు, అంతే కదా. వంగవీటి మోహన్ రంగా గారు లక్ష్యాలు అంతే కదా. మీరు ప్లాట్ఫామ్ సిద్ధం చేస్తారు, కింద పోలీసు వ్యవస్థను రెడీ చేస్తారు, వచ్చి చంపేసుకోమంటారు, అక్కడి నుంచి మనుషులు వస్తారు, ములాఖాతులు ఇలాఖాతులు మొత్తం అయిపోతాయి, మీకు డబ్బులు చేతులు మారిపోతాయి, ఒక చెయ్యి మీది, ఒక చెయ్యి ఆళ్ళది. ఆయన నచ్చలో కూడా ఇదే విధంగా ఈ రైలు ఘటనలో కూడా ఏదో ఈ లక్షల మంది బయటకు వచ్చారంట, మీరు వెళ్ళి తగలబెట్టేయండి. తగలబెట్టిన తర్వాత మేము రంగంలోకి వచ్చి మళ్ళీ ఆళ్ళనే లోపలేసి బొక్కలేసి కుమ్మేస్తాము, ఏళ్ల తరబడి కేసులు పెట్టి ఏళ్ల తరబడి కోర్టుల చుట్టూ తిరిగేలా మేము చేస్తాము, హరాస్మెంట్ చేస్తామని చెప్పేసి మీ రెండు ముఠాలు కొమ్మక్కైపోయి ఇలాకాతులు అయిపోయి మొత్తం అంతా కలిపి పెద్ద కుట్ర చేసి ఆ రోజునాడు కాపులు సంఘ విద్రోహ శక్తులు అని చెప్పేసి సమాధానం చూపెట్టారు. ఇప్పుడు వచ్చి మీ తెలుగుదేశం పార్టీకి ఫేవర్ గా చేసుకోవడానికి రాజకీయ అదే మీడియా ప్రాసిక్యూషన్ చేసుకుంటూ వాళ్ళు తగలబెట్టారు, వీళ్ళు తగలబెట్టారు, ప్రభుత్వాన్ని బదనాం చేశారు, తెలుగుదేశం ప్రభుత్వం అని అంటున్నాం. మీకు అమ్మ ప్రభుత్వం కాబట్టి సగమే చెప్పారే, మిగతా సగం చెప్పాలిగా, పోస్ట్ చెప్పాలిగా. వాళ్ళు తగలబెడితే కాపుల మీద కేసులు ఎందుకు వచ్చినాయి? ఇప్పుడు ముద్రగడ పద్మనాభం గారు అంటారా, ఆయన నాయకుడు కాబట్టి ఖచ్చితంగా మొదటి కేసు మొదటి పోలీసు దెబ్బ ఆయన మీద పడుతుంది, దాన్ని ఎవరు కాదనరు, ఆయన లోపలేసుకుని కాదంటలేదు. ఎవరైతే ఆ సభా వేదిక సంబంధించి 10-15 మంది ఆ ముఖ్యమైన వ్యక్తులు ఉన్నారో వాళ్ళు లోపలేసుకోండి, ఎవరికి అభ్యంతరం లేదు. ఏమన్నా కుట్రలు జరుగుంటే వాళ్ళకి తెలిస్తే ఖచ్చితంగా విచారణ చేయండి, కేసు పెట్టండి, దాన్ని ఎవరు అభ్యంతరం చెప్పరు దానికి. కానీ అమాయకైన పదంతో వాడిని ఇంకా అసలు సంబంధం లేని కాపు యువకుల్ని ఈ యువకుల్ని, మధ్య వయసు వాళ్ళని, ముసలి వాళ్ళని కూడా కనపడిన వాళ్ళని కనపడినట్టుగా ఎందుకు తెలుగుదేశం ప్రభుత్వం అరెస్ట్ చేయించింది, కేసులు పెట్టించింది? కేసులు పెట్టించడం కన్నా పోలీస్ స్టేషన్లు తీసుకెళ్లిన వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. ప్రతి ఒక్కరు కేసు అవ్వలేదు, కానీ కేసులు చాలా వందలాది కేసులు అయిపోయినాయి. కేసులు పక్కన పెడితే ఆ రోజు తునికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళ నుంచి ఆ ఇళ్ల మీద పడిపోయి వాళ్ళని పోలీస్ స్టేషన్ తీసుకెళ్లిపోయి నానా రభస చేశారు తెలుగుదేశం పార్టీ. ఆ రోజు తెలుగుదేశం పార్టీ అని చంద్రబాబు నాయుడు, మీ కమ్మ చంద్రబాబు నాయుడు గారు, ఆ రోజు మీ కమ్మ లోకేష్ గారు పైన ఉన్నారు కదా, ఆ లోకేష్ గారు నడిపించే కమ్మ రాజేష్ కిలారి గారు, మీ మొత్తం వీళ్ళందరూ కలిపి కూడా ఆ రోజు కాపు యువకుల్ని, కాపు మొత్తం ఆ జాతి మొత్తాన్ని కూడా గోదావరి జిల్లాలో ఒక భయానక వాతావరణంలోకి తీసుకెళ్లారు. రైలు తగలబడిన తర్వాత, తగలబెట్టడానికి ముందు, తగలబడిన తర్వాత చాలా చరిత్ర ఉంది. కమ్మ జర్నలిస్ట్ గారు, మీకు కావాల్సింది మాత్రమే చెప్పుకుంటే ఎట్టాగండి, మొత్తం చెప్పాలి కదా, మొత్తం తెల్లారులు మొత్తం చెప్పాల్సిందే. కుదరదు. ఒక గంట చెప్తే తెల్లారు చెప్పాలి, కథ మొత్తం చెప్పాలి ఏం జరిగిందో. ఇక బీసీ రిజర్వేషన్ తెలుసు కదా, హామీ ఇచ్చిందారు చంద్రబాబు నాయుడు గారు, ఎందుకు అమలు చేయలేదు? ఇల్లాడికి ప్రశ్నించు. కాపుల్ని ఎందుకు మోసం చేశావయ్యా కమ్మ చంద్రబాబు నాయుడు అని ప్రశ్నించు, అది జర్నలిజం అవుతుంది. 50% క్యాప్ అయిపోయింది కదా, 50% క్యాప్ అయిపోయిన తర్వాత రిజర్వేషన్ అమలు రాష్ట్ర పరిధిలో అసాధ్యము అన్న సంగతి ఆయన తెలుసు, మీకు తెలుసు, నాకు తెలుసు. మీరు జర్నలిస్ట్ కదా, సీనియర్ కదా, మళ్ళీ మీకు తెలియాలి ఖచ్చితంగా. మరి హామీ ఇచ్చినప్పుడు ఆయన దగ్గర ఉండి ఒక బిల్లుని పాస్ చేసుకున్న అసెంబ్లీలో కేంద్ర ప్రభుత్వానికి వెళ్ళి, ఆ రోజు అలయన్స్ లో ఉన్నారు వాళ్ళు బీజేపీతో, వెళ్ళి కూర్చుని మాట్లాడుకుని మా ఒక్క రాష్ట్రాన్ని కొద్దిగా మేము దాన్ని తీసుకెళ్లి ఒక బిల్లు పెట్టుకుని రాజ్యాంగ సవరణ చేసి మా ఒక్క రాష్ట్రాన్ని మినహాయించండి అని చెప్పేసి 5%, 6% కాపులకి బీసీ రిజర్వేషన్ ఎందుకు చంద్రబాబు ఇప్పించలేకపోయాడు? ఎందుకు దిగిపోయే ముందేదో తూతూ మంత్రంగా అసెంబ్లీలో బిల్లు పాస్ చేసి నేను కేంద్రానికి ఇచ్చేసేసాను, మీరు కేంద్రంతో కొట్టుకు సావండి అని చెప్పేసి ఎందుకు తప్పుకున్నాడు? అది ఇవన్నీ చెప్పాలి కదా మమ్మల్ని, నువ్వు ఇవన్నీ చెప్పాలి కదా. ఇప్పుడు కాపులకి రిజర్వేషన్ తీసేసింది ఒక రెడ్డి గారు వచ్చి తీసేశారు, సంజయ్ రెడ్డి గారు తీసేశారు, మళ్ళీ వచ్చి దామోదర్ సంజయ్ గారు ఇచ్చారు.
మళ్ళీ వెనక్కి మళ్ళీ కాసు బ్రహ్మానందుడు మళ్ళీ పీకేశాడు. మళ్ళీ రాజశేఖర రెడ్డి వచ్చి ఇస్తానన్నాడు, ఇవ్వకుండా అప్పటికి 44 ఎంత ఉంటే 6% క్యాప్ ఇంకా మన లిమిట్ ఉంటే అది తీసుకెళ్లి వేరే కులాలకి ముస్లింలకి 50% పూర్తి చేశాడు, మోసం చేశాడు. మరి ఏం జరిగిందో, ఎంతమందిని మోసం చేశాడో గానీ మొత్తానికి ఎవరి ఉసురు కొట్టిందో ఎవరి ఏడుపు కొట్టిందో గానీ మొత్తానికి గాల్లోనే ముక్కలు అయిపోయి గాల్లోనే ఇది ఏమంటుందని మాడి మసి అయిపోయాడు రాజశేఖర రెడ్డి. మనం చూసామంతా కూడా. మరి చంద్రబాబు నాయుడు గారు 50% మించి ఇచ్చే అవకాశం లేకపోయినా ఈయన మళ్ళీ హామీ ఇచ్చాడు. మళ్ళీ కమిటీ అన్నాడు, కాకరకాయ అన్నాడు, అదన్నాడు ఇదన్నాడు. తీరా చూస్తే ఇప్పటి వరకైతే కాపులకి బీసీ రిజర్వేషన్ ఇప్పటివరకు ఇవ్వలేదు. మీకు తెలుసు కదా, ఇది మీరు చెప్పాలి, ఇది పూర్తిగా చెప్పాలి, సగం సగం కాదు. ఇప్పుడు మీ కమ్మ పార్టీకి మీరు భజన చేయాలనుకుంటే ఖచ్చితంగా మీరు తప్పులేదు, దానిలో మీ హక్కు, అది రాజ్యాంగం ఇచ్చిన హక్కు. మెడలో కండవా కప్పుకుని భజన చేసుకోండి, ఎవరు వద్దంటలేదు. ఇప్పుడు యాంకర్ శ్యామల ఉంది కదా, చక్కగా వైసీపీ కండవా కప్పుకుంది, జగనన్న అంటుంది, వైసీపీ పార్టీ అంటుంది, విమర్శలు చేస్తుంది, తప్పేం లేదు దానిలో. నువ్వు కూడా కావాలనుకుంటే మీ కమ్మ పార్టీ కోసం వచ్చి పని చేసుకో, మీ కుల పార్టీకి ఎవరికి అభ్యంతరం లేదు. మీ కుల పార్టీ కోసం నువ్వు పని చేసుకో, మెడలో కండవా కప్పుకో, ఎవడొద్దంటలేదు, దానికి ఎవరు అభ్యంతరం చెప్పరు, మీ హక్కు అది. అంతేగాని ఇలా మీడియా వ్యభిచార కొంపలు పెట్టుకుని పొలిటికల్ ప్రాస్టిట్యూషన్ ఏ పదాలను పెట్టుకోండి, నేను భయపడేది లేదు. ఈ అబద్ధాలు అసత్యాలు మీ కుల ఉగ్రవాదాలు ఆపనంత వరకు మాలాంటి సామాన్యుల గొంతు ఇలాగే మాట్లాడుతుంటుంది, ఎగిసిపడుతూ ఉంటుంది. మీరు నీతిగా నిజాయితీగా జర్నలిజం విలువలకి కట్టుబడి పనిచేస్తే మాలాంటి వాళ్ళు మాట్లాడతామా? ఒక జరిగిన సంఘటన చెప్పినప్పుడు ఎందుకు జరిగింది, ఎలా జరిగింది, జరిగిన తర్వాత ఎలా ముగిసింది కదా, అది మొత్తం చెప్పినట్టు జర్నలిజం అవుతుంది. సగం చెప్పి ఈడు చేశాడు, ఓకే, ఆడు ముందు పొడిచాడు కాబట్టి ఆడ హంతకుడు అంటావు, వెనక నుంచి పొడిచినోడు మాత్రం హంతకుడు కాదంటావు అనమాట. అది చెప్పాలి కదా, ముందు ఆడు పొడిచాడు, ముందు నుంచి వెనక నుంచి వచ్చి ఇంకోటి 2 పోట్లు పొడిచాడు, మనిషి చచ్చాడు అని చెప్పాలి. అది జర్నలిజం. ముందు ఆడు పొడిచాడు, ఆడు పొడుతుండే వెనకాల పాపం మనిషి వచ్చి పట్టుకున్నాడు, అతనికి ఎంతో మంచోడు అని చెప్పి చెప్పడం కాదు కదా. ఈడు పట్టుకున్నాడు వెనకాలోడు పొడుతుంటే, ఆడు పొడిచిన తర్వాత ఈడు 2 పొడిచాడు. మొత్తం చెప్తే కానీ తెలుస్తుంది ఆడు పొడిచాడు, ఈడు పొడిచాడు, వెనకాలోడు ఇంకా 2 పోట్లు ఎక్కువ పొడిచాడు అని చెప్పేసి.